సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఇక అవసరమే లేదు దానికి. సినిమా ఎక్స్‌పెక్టేషన్స్ అనేది మర్చిపోవాల్సిందే మనం. 100% సినిమా హిట్ అవుతుంది పక్కా. పవన్ కళ్యాణ్ గురించే మనం వచ్చాం. సినిమా గురించి రాలేదు. పవన్ కళ్యాణ్ అంతే ఇక. ఏం లేదు. నో మోర్ ఆర్గ్యుమెంట్, నో మోర్ టాపిక్ దాని గురించి ఇక. సినిమా 100% బాగుంటుంది. అది అంతే. సార్ చెప్పండి సార్. ఇది సినిమా ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్న సినిమా. మాకు ఆ ఖుషి, ఆ టైంలో ఆయన ఐస్లో ఉండే ఆ స్పార్క్, ఆ కాన్ఫిడెన్స్, ఆయనే చెప్పారు నాకు ఒక జానీ ఫ్లాప్ తర్వాత అంత కమాండ్ రాలేదని. మళ్ళీ ఆ బాడీ లాంగ్వేజు, ఆ కాన్ఫిడెన్స్ ఈ సినిమాలో మాకు కనిపిస్తోంది. ప్లస్ ఎంఎం కీరవాణి గారు అంత ఆస్కార్ అవార్డు విన్నరు. ఎక్స్ట్రాడినరీ బీజిఎమ్స్ ఇచ్చారు. ఈ బీజిఎమ్స్ రింగ్ టోన్స్గా అది లైఫ్ లాంగ్ నిలబడే స్థాయిలో ఉన్నాయి. అండ్ ఇంకేం రత్నం గారు ఎలాంటి ప్రొడ్యూసర్ మాకు తెలుసు. సో ఇది హ్యాట్రిక్ కాంబినేషన్. వాళ్ళ థర్డ్ మూవీ ఇది ఆఫ్టర్ బంగారం మీద వస్తుంది. సో మాకు హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు రాక్. దిస్ మూవీ విల్ బి రాకింగ్ దిస్ మూవీ. ఎక్స్ట్రాడినరీ మూవీ. నిధి అగర్వాల్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అద్భుతమైన సెట్స్ వేశారు. ఇది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి కమ్ బ్యాక్. మళ్ళీ ఈజ్ గోయింగ్ టు రూల్ అండ్ రూష్ ద తెలుగు ఇండస్ట్రీ. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. నేను చెప్పాలంటే అన్న మళ్ళా పవన్ అన్న కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చే సినిమా హరిహరి వీరమల్లు ఆల్రెడీ ప్రీమియర్ షో చూసినాం మేము. సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ అన్న చాలా ఈ సినిమా కోసం ఎన్ని రోజులు చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం అనేది మనకి ఇలా హరిహరి వీరమల్లు కనిపిస్తుంది. అంతా బాగుంది సినిమా. ఫైట్స్ మాత్రం ఒకటే చెప్తున్నానా, మన ఇండియాలో ఒక జాకీ చాన్, బ్రూస్లీ తర్వాతనే మన పవన్ కళ్యాణ్ ఫైట్లా అంటే ఇంతవరకు అట్లా రియల్ ఫైట్స్ అంటే చేయాలంటే ఒక పవర్ స్టార్ చేస్తారు, ఎవరు చేయరు. అలాంటి సాధించుకుంటే ఒక పవన్ అన్ననే చెప్పాలంటే ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. లాస్ట్ ఒక క్లైమాక్స్ 15 నిమిషాలు చూడాలి, అసలు మైండ్ బ్లో అయిపోతుంది. మళ్ళీ మనకు ఒక జానీ గుర్తొస్తుంది, ఒక ఖుషి గుర్తొస్తుంది. ఫైట్ సీన్స్లో అంతా బాగుంటుంది. అంటే హీరోయిన్ కూడా యాక్టింగ్ చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్క యాక్టర్స్ మేము చెప్పంటే బబ్డేల్ గారు యాక్టింగ్ ఇలా మాత్రం ఇరగదీసేసి యాక్టింగ్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. బబ్డేల్ గారు చెప్తున్నా, పవన్ అన్న చెప్తున్నా మా కోసమే పుట్టినట్టు అనుకోవాలి మేము. అంతా బాగా చేసిన సినిమా మాత్రం. పొలిటికల్గా ఎంత సంపాదించుకున్న పేరు సినిమా ఇండస్ట్రీలో అంత సంపాదించుకున్నారు మీరు. అంటే నాకు పొలిటికల్ అంత అనుభవం లేదు. ఆయన చేసే హెల్పింగ్ న్యూస్ అదొకటి బాగా అనిపిస్తుంది. ఓకే రైట్. ఇక్కడ కొంతమంది ఫీమేల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఫీమేల్ ఫ్యాన్స్ కూడా వాళ్ళని కూడా అడుగుదాం, వారి మాటలు ఎలా ఉండబోతుంది సినిమా, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి. నమస్తే అమ్మా. హాయ్. సో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి హరిహర వీరమల్లు? ఇప్పుడు మీరు ఏమడిగారు? సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మల్లు కదా మీరు ఇప్పుడు ఏమడిగారు? హరిహర మల్లు అన్నారా? సరే చెప్పండి. అక్కడ తీసుకుందాం దాన్ని. యా, సో అక్కడ పోస్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకుందాం అని చెప్తున్నారు. ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురుస్తున్నారు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయని చెప్పి. సో ఒకసారి మనం వీరి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం సినిమా మీద ఏ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫీమేల్ ఫ్యాన్స్ కూడా చాలా క్యూరియాసిటీ, చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు అనమాట. హాయ్. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా? ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎందులో ఉంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అంతే. మేమంతా ఫ్యాన్స్ రావాలి వచ్చామంతే, మాకు ఇష్టం అనమాట. అది చూసారు కదా, హోమ్ మేకర్స్ అయినా కానీ హౌస్ వైఫ్స్ అయినా కానీ మార్నింగ్ టైంలో పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వర్క్ చేసుకోవాలి, అయినా కూడా ఇంత మార్నింగే వచ్చి ఉన్నామంటే, పైగా చూసారు కదా మాన్సూన్ మాసంలో కూడా వచ్చాము అంటే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి గురించే వచ్చామండి. అలాగే ఈరోజు ఈ సినిమా మొత్తం కూడా ఆర్గనైజ్ చేస్తూ అందరినీ ఇక్కడికి చేర్చిన వారు విబిజీ రాజు గారండి, మా అన్న. సో ఇక్కడికి రావడం, ఈ సినిమా చూడాలి అని యాంగ్జైటీగా వెయిట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి.